సో హాయ్ గైస్, మ్యాచ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాళవిక శర్మ, ప్రియాంక భవానీ శంకర్ హీరోయిన్గా కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందిన చిత్రం భీమా. ప్రముఖ నిర్మాత కె రాధామోహన్ నిర్మించిన చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వికే నరేష్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంలో తెరకెక్కించిన పోలీస్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ థ్రిల్లర్ భీమా. ఈ సినిమా ప్రమోషన్ భారీగా ఉండటంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేస్తుంది. ఈ చిత్రం విషయానికొస్తే, ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటంతో, టాప్ టెక్నీషియన్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్, ప్రమోషన్ల ఖర్చులతో కలిపి 30 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్ల రూపాయలు అయ్యింది. ఈ సినిమాకు భారీగానే రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో గోపీచంద్ కెరియర్లో హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రాలో కలిపి 600 స్క్రీన్లు, ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్లో 200 స్క్రీన్లలో కలిపి 900 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పాజిటివ్ ఓపెనింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రానికి 40% ఆక్యుపెన్సీ కనిపించడంతో హైదరాబాద్లో 40%, విజయవాడలో 30%, వరంగల్లో 55%, గుంటూరు, వైజాగ్లో 35%, కరీంనగర్లో 55%, మహబూబ్ నగర్లో 50%, కాకినాడలో 40% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం యూఎస్ఏ, ఇతర ప్రాంతాల్లో కలిపి 1.25 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని వెల్లడించాయి. ఇక ఏపీ, తెలంగాణలో కలిపి ఈ చిత్రం 2.35 కోట్ల కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నాయి. కర్ణాటక, ఇతర ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా తొలి రోజు 3.5 కోట్లు, 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గతంలో వచ్చిన రామబాణం చిత్రం ఫస్ట్ డే రోజున 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా 2 రోజులు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని తెలిపాయి. ఈ సినిమా 2 రోజుల్లో 6 కోట్లకు పైగా కలెక్షన్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.